ఎటువంటి సందేహం లేదు. అదే ఈరోజు ఉప్పాడ మత్స్యకారులు దశాబ్దాల తరబడి నేను ముందు చెప్పినట్లుగానే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఏది కూడా కంచం వరకు రావట్లేదు. సముద్రం తీర ప్రాంతం ఉంది, విశాలమైన తీవ్ర ప్రాంతం ఉంది. ఎప్పుడు కోతకు గురవుతుందో తెలియదు, ఎప్పుడు ఆ రోడ్లు పోతాయో తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న డస్ట్బిన్లో తయారు చేస్తున్నారు సముద్ర తీరాలన్నింటినీ కూడా చాలా వరకుని. అదే పరిస్థితి వాళ్ళది కూడా. సో ఆదాయ వనరులు ఎలాగా పెంచాలి, ఇంకా ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చేయాలి అంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ అని కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగే శక్తి నాయకుడికి ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ప్రాంతం వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం వల్ల దేశం బాగుపడుతుంది. సో ఇదంతా కూడా లింక్. సో దాన్ని మనం పక్కాగా అమలు జరపగలిగితే, లైక్ ట్రాక్ అండి, రైల్వే ట్రాక్ సమాంతరంగానే ఉంటాయి. అది ఉన్నంతసేపు కూడా రైలు అద్భుతంగా ఉంటుంది. ఏ చిన్నది అయిందనుకోండి ముందుకెళ్ళి సాగే పరిస్థితి ఉండదు, యాక్సిడెంట్ అయిపోద్ది. ఇది కూడా అంతే జీవితం. రాష్ట్రం, దేశం ఇవన్నీ కూడా ఒక సమాంతరంగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. పల్లెల దగ్గర నుంచి కూడా అది గిరి ప్రాంతాలు అవనియండి, మత్స్యకార ప్రాంతాలు అవనియండి, పల్లెలు అవనియండి, మహానగరాలు అవనియండి, మున్సిపాలిటీలు అవనియండి, ఇవన్నీ కూడా ఒక సమిష్టిగా ముందుకు అలా సాగుతూ వెళితే అద్భుతాలు వేరు, ఆ వండర్స్ వేరు. అదే పిఠాపురంలో మొదలయ్యింది, కొనసాగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి అని పవన్కి జేజేలు పలుకుతున్నారు. ఇక మన డిబేట్ విషయానికి వెళ్తే జగన్ స్ట్రాటజీ వైసీపీ కొత్త ఊపు కనిపిస్తుందా? ఇక బాబు ప్రక్షాళన, ఆ మంత్రులు అవుటు అని వస్తున్న టాకు. ఎందుకంటే ఇంకెంతకాలం భరించాలి? ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. చిన్నపిల్లలు ఏం కాదు కదా కుట్టి మందలించడానికి. అందుకని కొంతమంది మంత్రుల్ని మార్చడానికి సర్వం సిద్ధం చేశారు. మార్చకపోతే అది ప్రభుత్వం మీదే ఎఫెక్ట్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు అవనియండి, కొంతమంది మంత్రులు అవనియండి. చెప్పి చూశారు, మార్పు రావట్లేదు అంటే వాళ్ళకి చేత కావట్లేదు, లేకపోతే వేరేది ఏమైనా ఉన్నదేమో. సర్లే ఎందుకులే దీపం ఉండగానే చక్క పెట్టేద్దాము అన్న ఆలోచనతో ఎవరైనా ఉన్నారేమో. ఎందుకంటే ఆయన చండశాసనుడు, అంత ఈజీగా వదలడు. అన్నిటి శాఖల మీద పట్టున్న వ్యక్తి. ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసి రకం చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర మనం వేరే డ్రామాలు ఆడాలంటే వర్కౌట్ అవ్వదు. అన్ని నియోజకవర్గాల మీద, అన్ని ప్రాంతాల మీద పూర్తి పట్టున్న వ్యక్తి ఆయన. సో ఆయన వదలడు. చెప్పారు వింటలేదట. ఇంక వినకపోతే ఇంక వాళ్ళని ఇంటికి పంపించడానికి చూస్తున్నారు అని. ఇక ఏపీలో పోలీసులు స్టైల్ మారుతుందా? సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్లకి రంగం సిద్ధమైందా? తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం, రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త నల్లజర్లలో జగన్ చిత్రపటం ఎదుట మేకబళ్ళు అరెస్టు చేసి వీధి మధ్యలో నడిపించుకుంటూ తీసుకెళ్ళింది మాత్రం షేక్ చేస్తున్నది. దాన్ని కంటిన్యూ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హెచ్చరికలు. ఇక తిరుమల కొండపై గెస్ట్ హౌస్ నిర్మించాలని కోరిన పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్త వస్తుందండి. దానికి టీటీడీ అధికారులు నో చెప్పారట. అంటే గతంలో ఏవైతే టీటీడీ అక్కడ ఆ పైన ఆస్తులు ఉన్నాయో అవి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళకి ఆశ్రమాలకని వాళ్ళకని వీళ్ళకని ఇష్టం వచ్చినట్టుగా దారాదత్తం చేశారు. కానీ కూటమిలో ఆ పరిస్థితి లేదు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అడిగితేనే కుదరదండి, క్షమించండి, సారీ అండి చెప్పారని. అలాగే బీజేపీ నాయకులు కూడా వాళ్ళు అడిగినా సరే మంత్రి స్థాయి వ్యక్తులు వాళ్ళకి కూడా నో చెప్పినట్లుగా వస్తున్న వార్తలు. ఇవన్నీ చర్చిద్దాం ఇలాంటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు ఇన్ఛార్జ్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మోకా ఆనంద్ సార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా నారాయణమూర్తి గారు, సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్న చెక్ చేయండి. వాయిస్ నమస్కారం. ఓకే నారాయణమూర్తి గారు, సార్ వినిపిస్తుందా? ఓకే సార్, ఏంటి యూపీ తరహాలో యోగి తరహాలో ట్రీట్మెంట్లట, రెడ్ బుక్ ఓపెన్ అయిందట, పీడీ యాక్ట్లు పెడుతున్నారట, రౌడీలు ఎవరన్నా సరే ఉంటే మొత్తం ఏరు పడేసేలాగా చర్యలు చేపడుతున్నారట. అదంతా ఫోకస్ మీ మీదేనా? యూపీ తరహాలో చేసేటట్టయితే ఇక్కడ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలని యూపీలో ఏం చేసేది తెలుసు కదా. ఆయన ఇలాంటి అవాంఛనీయంగా వ్యవహరించలేదు. వాడు కాల్చి పారేసాడు. అలాంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని చాలా మందిని తెలుగుదేశంలో లేదంటే జనసేనలో కాల్చి పారాల్సి వస్తుంది వీళ్ళు చేసే పనులకి. ఆయన ఏం చేశారు?
ఎవరైతే గోండాగిరి ఏవైతే ఉందో వాళ్ళందరినీ పేరు పారేసే కార్యక్రమం చేశారని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో ముందు చెప్పాలా. ఆమెకు అసలు యూపీ సీఎం యోగి యొక్క అసలు ఎందుకు చేశారు ఆయన ముఖ్యమంత్రి అనేది ఆమెకు తెలుసా? తెలిస్తే ముందు దాన్ని వివరించమనండి. వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం అనుకుంటున్నారా? ముందు దాన్ని వివరించి యూపీ తరహానా లేదంటే ఇంకో తరహానా చెప్పాలి అది. అంతే తప్ప రాజ్యాంగాన్ని వీళ్ళ సొంత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని చేతులకు తీసుకొని మానవ హక్కులను కాలరాస్తూ చట్టాన్ని గౌరవించకుండా, న్యాయ వ్యవస్థను గౌరవించకుండా, న్యాయ వ్యవస్థలో తీర్పులను గౌరవించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ప్రదర్శన చేస్తాము అంటే అట్లా అంటే మరి బాలకృష్ణ గారిని ప్రదర్శన చేయాలి ముందు. ఓ 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో రాష్ట్రంలో ఉన్న సినిమా ఏవైతే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయో ఆ సిటీల్లో ముందు బాలకృష్ణ గారిని ఆ విధంగా నడిపించమనండి. ప్రజలను నడిపించడం కాదు, ప్రజల హక్కులను కాలదాయడం కాదు, రాజ్యాంగాన్ని చేతిలో చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పనిచేయడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం కాదు. మేము యూపీ తరహాలో చేయడం అంటే అసలు దానికి అర్థం ఏంటో చెప్పమనండి హోమ్ మినిస్టర్ని. యూపీ తరహా అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు చేశాడు, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ స్పృహ ఉందా? అసలు కిలోమీటర్ల దూరం ఇవాళ డీజీపీ గారు మాట్లాడుతూ నేను విన్నాను ఏంటంటే, ప్రెస్ మీట్లో అడిగితే డీజీపీ గారిని అక్కడ వెహికల్స్ లేవు అని చెప్తున్నారట. పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, అందుకని నడిపించుకుని తీసుకెళ్ళాం అనేది చెప్పారట. ఇదేమైనా వినదగ్గదేనా, నమ్మశక్యమైందేనా? అంటే వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక కారు కానీ లేదంటే ఒక వ్యాన్ కానీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ అంత దిగజారిపోయి ఉందా? డీజీపీ కూడా కారు లేదా ఇంటికి వెళ్ళడానికి? ఇప్పుడు ఎంతమంది నడిపించారు అక్కడ? ఎంతమందిని తీసుకెళ్లారు రోడ్డు అంటే చూపించండి, చూడండి. 8 మందినా 10 మందినా? అంటే 8 మంది వాళ్ళ హక్కులను కాలరాస్తూ మీరు చేస్తున్న విన్యాసాలు, పైశాచిక చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏ విధంగా చూడాలి? నారాయణమూర్తి గారు ఏమన్నా భయపడుతున్నారా ఏంటి? ఈ 3 సంవత్సరాలు ఇంకా మనం భరించాలా, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని? దానికి అర్థం అదే కదా. పైపెచ్చి ఏమన్నారు తెలుసా మీకు? 3 పేజీలు ఉన్నాయి అట, 2 పేజీలు 3 పేజీలు, ఇంకా 30 పేజీలు 300 పేజీలు. రాజ్యాంగానికి అంటే బుక్లు నెంబర్లు కూడా వాళ్ళు పేజీల నెంబర్లు కూడా బుక్లు వేసుకుంటారంటే అంటే అంత ఇబ్బంది. వాళ్ళ అర్థం ఏంటంటే అంత ఇబ్బందులు పడ్డామని కదా వాళ్ళు. ఎవరు పడ్డారు? మీ హయాంలో ఎవరు పడ్డారు? టీడీపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. మా హయాంలో ఈ విధంగా ఇట్లాంటి అరాచకాలు జరగలా. వీళ్ళు తప్పించుకొని తిరగడానికి ఏమనంటే గుడ్డ కాల్చి చేసేయాలి, మసిపామాలి, దాన్ని మేము గడుక్కోవాలనే పద్ధతిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కానీ మన పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడుతున్నాడు? కీలు కాలు కాలట. అలాంటి నిన్నెన్నిసార్లు కీళ్ళు తీసేయాలి? నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఎన్నిసార్లు కీళ్ళు తీయాలి, ఎన్నిసార్లు కాళ్ళు తీయాలి? ఇష్టం వచ్చినట్టు అసలు స్పృహలో లేకుండా మాట్లాడావు కదా. గత ఎలక్షన్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఆ క్యాంపెయిన్ లో స్పృహ కోల్పోయి మాట్లాడే సందర్భాలు, పైచాచికంగా ఆ తల ఊపుతూ, చేతులు ఊపుతూ, మనిషి ఊగిపోతూ, కింద పడిపోతూ, పైకి లేస్తూ, ఉంగిపోతూ ఇష్టం వచ్చినట్టు మనం నిన్నెన్నిసార్లు తీయాలి? ఇక్కడ రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగం కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఉంది. దానికి లోబడి ఎవరైనా పనిచేయాలి. చట్టాలు ఉన్నాయి, దానికి లోబడే పనిచేయాలి. న్యాయ వ్యవస్థ ఉంది, దానికి లోబడే పనిచేయాలి. మనం అది ఎవరైనా కానివ్వండి, సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా కానీ. నారాయణమూర్తి గారు అసలు మీ టార్గెట్ ఎవరంటే తెలుగుదేశం పార్టీయా పవన్ కళ్యాణ్ గారా? సీఎం గారు ఎవరున్నారు ఇప్పుడు? ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటారు కదా వైసీపీ వాళ్ళు. ఎవరు పవన్ కళ్యాణ్ గురించి అంటే మొన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఒక పాములాగా వాడుతూ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు డైవర్ట్ చేయాలంటే ఆ డైవర్షన్ కి పవన్ కళ్యాణ్ కూడా వాడుతూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా స్వతహాగా ఆయన కంటూ ఒక స్టాండర్డ్నెస్ ని నిరూపించుకు వెళ్లకుండా ఆయన చేతిలో పాములాగా ఆయన ఉపయోగపడతా ఉన్నాడు. ఇప్పుడు 1 కోటి సంతకాలు జరిగిన తర్వాత రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీలు, దాంట్లో జనరల్ హాస్పిటల్స్ ప్రతి కార్నర్ లో కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎట్లాంటి చోట పాడేరు లాంటి చోట, రజ్జిపట్నం లాంటి చోట, అదును లాంటి చోట మారుమూల గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఓకే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఉన్నాయి 11 కాలేజీలు అయితే 17 కాలేజీలను యాడ్ చేస్తే ఆ 11 కూడా మళ్ళీ ప్రైవేట్ ఆధీనంలో సరే, ఓకే, మీరు భయపడుతున్నారా లేదా? కార్యక్రమం చేస్తా ఉంటే ఇప్పుడు మీరు 1 కోటి మందికి పైగా, నారాయణమూర్తి గారు 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టి అది మనం రోజు చర్చిస్తూనే ఉంటాం కానీ వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. ఇది అరాచకం, కాదండి, ప్రజల సొమ్ము కాదు. నారాయణమూర్తి సింపుల్ గా ప్రజలంతా ఆమోదం చేస్తే నారాయణమూర్తి గారు డైవర్ట్ చేయడానికి, సరే ఓకే, దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్ గా తీసుకొచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఏదన్నా అసలు సంబంధం ఉందా ఆ రోజు? సరే, ఓకే, పవన్ కళ్యాణ్ మాటలకి మీరు భయపడుతున్నారా లేదా? ఆయన భయపడ్డా అది వదిలేయండి. అసలు పవన్ కళ్యాణ్ వదిలేయండి, భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నాడు అంటున్నామే తప్ప, చంద్రబాబు నాయుడు చేతిలో పాములాగా ఆయనకు నచ్చినప్పుడు ఈయన మాట్లాడటం, ఈయనకి నచ్చినప్పుడు మాట్లాడితే వేరుంటది. చంద్రబాబు నాయుడు నచ్చినప్పుడు మాట్లాడటం సరే, అది ఓకే, అది వీళ్ళు చెప్తారులేండి. కానీ పవన్ కళ్యాణ్ వార్నింగ్లకి మీరు ఎవరైనా భయపడుతున్నారా వైసీపీ వాళ్ళు? ఎందుకు భయపడతారు? పవన్ కళ్యాణ్ ఇండివిజువాలిటీ లేదని జనమంతా అనుకుంటా ఉంటే మేము ఎందుకు భయపడతాం? ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులకి ఈయన కూడా ఒత్తాసు పలుకుతున్నాడు. వెంకటేశ్వర గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీదే అటాక్ మోడ్ దిగుతున్నారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. నారాయణమూర్తి గారు మాట్లాడదాం వాళ్ళు కాదు, ఫస్ట్ అందుకనే మీకు ఇచ్చిన వాళ్ళ వెర్షన్ తీసుకున్నాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటేశ్వర గారు ఇదేంటి ఆయన కామెంట్స్, పావులా వాడుతున్నారు, మేము ఎవరికి భయపడం. వరుణ్ గారు మీకు అలానే పెద్దల కృష్ణాంజలి గారికి, ఆనంద్ సాగర్ గారికి, నారాయణమూర్తి గారికి శుభ సాయంత్రం, నమస్కారం. నమస్కారం. నారాయణమూర్తి గారిని చూస్తే జాలి వస్తుంది. ఏం మాట్లాడతాం ఇంకా ఆయనతో మేము? ఎందుకు ఆయన ఏం చేశారు అంత జాలి పడ్డానికి? ఆయన మాట్లాడంటే ఇంకా ఇంకొంచెం జాలి వస్తుంది. ఇప్పుడు ఒక టాపిక్ మీరు ఇచ్చినప్పుడు టాపిక్ గురించి ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడితే ఒక రకంగా ఉంటది. ఇప్పుడు అవునన్నా కాదన్నా నారాయణమూర్తి గారు రాజకీయ నాయకుడే, నేను రాజకీయ నాయకుడే, ఆనంద్ సార్ గారు రాజకీయ నాయకులే, కృష్ణాంజలి గారు విశ్లేషకుడుగా వచ్చాడు. ఆయన మమ్మల్ని కామెంట్ చేయగలిగేటటువంటి అర్హత ఆయనకు ఉంటది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడాలి, రాజకీయం మాట్లాడాలి. కానీ పాపం ఏం మాట్లాడుతున్నారు నారాయణమూర్తి గారు? ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం అదే కదా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో అసలు విషయం ఏమో మాట్లాడారంటే వాళ్ళు ఎటో పోతారు. ఇప్పుడు ఆ పర్వమే ఇప్పుడు ఆయనంతా కూడా పాపం ఎంతసేపు పరిచినా కానీ నారాయణమూర్తి గారు ఏముంది దాంట్లో, ఏం మాట్లాడతారు? రాజ్యాంగాలు అంటాడు, చట్టాలు అంటారు, ఎవరికి తెలియదు. రాజ్యాంగం గురించి, చట్టం గురించి మీరు చెప్తే ఎట్లా అంట? రాజ్యాంగం ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, మనం బైండ్ అయ్యి దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి, లేదా దానికి అనుగుణంగా మనం పరిపాలన చేయాలి అని పాపం వాళ్ళకి తెలుసా అండి వర్మ గారు? వాళ్ళకి తెలిసే ప్రవర్తించారు. గత 5 సంవత్సరాలు ఏ రకంగా ప్రవర్తించారు? ఆ ప్రవర్తించినప్పుడు ఇదే చట్టాలు, ఇదే కాన్స్టిట్యూషన్, ఇవే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి పాపం గుర్తురాలేదనుకుంటా ఆ రోజున. ఇష్టానుసారంగా వాళ్ళు చేసి ఇవాళ వచ్చి మాకు నీతులు చెప్పాలని ప్రయత్నం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు బావుగా ఉన్నారా, ఇంకో రకంగా ఉన్నారా ఏంటనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించినప్పుడు వీళ్ళ సర్టిఫికెట్ మాకెందుకు? అసలైన వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది ఉన్నారు? అసలు రాజకీయ నాయకుడు లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. రాజకీయ నాయకుడిగా మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకుడిగానే మాట్లాడాలి, రాజకీయమే మాట్లాడాలి. ఎస్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు విధ్వంసకర పరిపాలన చేశారు, ప్రజలు దాన్ని తిరస్కరించారు, మాకు మ్యాండేట్ ఇచ్చారు. మేము ఇవాళ వచ్చి కూర్చుని కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పరిపాలనలో ప్రజలు మెచ్చే విధంగా ఉందా, మెచ్చని విధంగా ఉందా? దాని గురించి కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సింది. అదే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అంటారు, కానీ ప్రతిపక్ష పాత్ర అంటే తెలుసా వాళ్ళకి?
ఒకసారి పాపం ఆయన ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ బాగా చదువుతున్న వాళ్ళే, ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చిన వాళ్ళే, హిందీ కూడా చదవగలుగుతారు. వీళ్ళందరూ ఒకసారి వాజ్పేయి గారి జీవిత చరిత్ర చదవమని సార్ వీళ్ళని. అసలు రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ అధికార పార్టీ వాళ్ళతో, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీ వాళ్ళతో సభాష్ అనిపించుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష వాళ్ళను కూడా ఈయన్ని సభాష్ అనిపించుకునే విధంగా ఎట్లా ఉండాలో సరే అని చదువుకుంటే అన్నా వీళ్ళు కొంచెం మారుతారు. వీళ్ళు అదర్వైజ్ వీళ్ళు మార్పు రాదు వీళ్ళలో. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ నరకటాలు, పొడవటాలు, చంపటాలు తప్పితే వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఎక్కడ చూస్తారా మీరు ఎప్పుడైనా? ఎవరిదైనా పుట్టినరోజు చూస్తే మాకు తెలిసినంత వరకు కేకులు కట్ చేస్తాం. పుట్టినరోజులకి గొర్రెలను తీసుకొచ్చి, మేకలను తీసుకొచ్చి ఫ్లెక్సీల ముందు కత్తులతో నరకటం ఎప్పుడైనా చూసారు మీరు? అలాంటి భావజాలం ఉన్నటువంటి అది రాజకీయ పార్టీ అనుకుందామా? వాళ్ళని రాజకీయ నాయకులు అనుకుందామా? ఏమనుకోవాలి వర్మ గారు? నాకు అర్థం కాదు. వాళ్ళతో డిబేట్ పెడితే మాకు మేమెక్కడ గొంతులు పోగొట్టుకున్నాం వాళ్ళతో. ఎందుకంటే విషయం మాట్లాడలేరు వాళ్ళు, సబ్జెక్ట్ గురించి మాట్లాడలేరు వాళ్ళు, దేని గురించి మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. బాలకృష్ణ గారి ఫోటోకి మీ కర్మచారులు మీకు నేను ఇస్తాను. ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, మీరు మాట్లాడేప్పుడు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ పాయింట్లు వినండి, మీరు దానికి కాల్స్తే రిప్లై ఇవ్వండి. మీకు నేను సమయం ఇస్తాను, ఎక్కువ సమయం ఇస్తాను. మీరు మ్యూట్ లో పెట్టుకోండి. కదా, మీ బాధ అన్నాను కదా, మేము చెప్పాను వినండి కాసేపు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లా ఎలా ఉండాలి అనేది వాళ్ళు చేసి చూపిస్తున్నాం మేము. దానికి మేమేదో ఊరికనే ఒక మాట అన్నాం కానీ దాన్ని పట్టుకుని ఉంటాం కాదు. ఇక్కడ మా ఓన్ గా మేము ఎక్కడ పరిపాలించాలో మాకు తెలుసు. మేము ఎక్కడో ఎవరినెవరో తీసుకొచ్చి చూసుకోవాల్సి లేదండి. వీళ్ళు ఇష్టానుసారంగా రోడ్ల మీద ప్రవర్తించడం వల్లే నాలుగు అడుగులు నడిపిస్తే వీళ్ళకి ఏంటంటే బాధ, వీళ్ళ కాళ్ళు పుట్టిన వాళ్ళకి అది మానవ హక్కులా? ఒక ముద్దాయిని కోర్టుకు రిమాండ్ తీసుకెళ్తారు, నడిపించి తీసుకెళ్లారు ఏంటి? వాట్ ఇస్ రాంగ్ అని అంటే కిలోమీటర్లు నడిపిస్తారు మీరు? కిలోమీటర్లు నడిపిస్తారా మీరు? చట్టాలు తెలుసా మీకు? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా మీకు? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా మీకు? మీరు మాట్లాడితే అక్కడ కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే రాజ్యాంగం అవుద్దా? వెంకటేశ్వర గారు కరెక్ట్ కాదు అది. మీరు చెప్పింది సరే ఇస్తానండి, వెయిట్ చేయండి. ఎక్కడ చెప్పారండి? ఏ ముద్దాయిల్ని ఏసీ బస్సులో తీసుకెళ్ళమని చెప్పేసి ఎక్కడ ఏసీ బస్సులో ఎవరు చెప్పలా? కార్లు లేవని చెప్తారా? ఇంత బాధ్యత రహితంగా మాడతారా మీరు? ఇంత బాధ్యత రహితంగా మాడతారా మీరు? అంట ఓకే అందరూ చూశారు. సరే సరే నారాయణమూర్తి గారు ఇస్తాను నేను. నడుచుకుంటూ తీసుకెళ్తూ మేము ప్రదర్శన చేస్తామని చెప్తారు. చెప్తున్నారు మేము రోడ్డు మీద ప్రదర్శన చేస్తామని చెప్తారా? నారాయణమూర్తి గారు చెప్పిందా? ఉండదు. సిగ్గుపడరా మీరు? ఉండదు. పని చేస్తున్నా సిగ్గుపడరా మీరు? గంజాయి దాగో డ్రగ్స్ తీసుకున్నా లేదా రోడ్ల మీద కత్తులు తీసుకుని తిరుగుతానంటే అసలు ఊరుకోం. రోడ్డు మీద కత్తులు తీసుకుని లేదంటే ఇష్టం వచ్చినట్టుగా అరుచుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల వాళ్ళని ఏ రకంగా న్యాయస్థానం ముందు తీసుకెళ్లాలో, ఏ రకంగా వాళ్ళని కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. మేము లా బైండింగ్ గానే చేస్తున్నాం. ఏం చేసినా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చేస్తాం, విత్ ఇన్ ద వీళ్ళు చెప్పేటువంటి యాక్ట్ ప్రకారమే చేస్తాం. ఎక్కడో కూడా వైలేషన్ ఉండదు. వైలేషన్ ఉన్నప్పుడు మాట్లాడమనండి. అంతేగాని వైలేషన్ లేకుండా వీళ్ళు వచ్చేసి ఊరికనే ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, మీకంటే బాగానే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీకంటే బాగానే మాట్లాడగలు ఉన్నారు. నారాయణమూర్తి గారు సరే వినటం నేర్చుకోండి. ఫస్ట్ ఒకటే చెప్తున్నాను నారాయణమూర్తి గారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చలవిడిగా చేసింది కాకుండా ఇవాళ కూడా ఇంటెన్షనల్ గా రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, ఎక్కడైనా సరే రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేది నినాదంగా ఎంచుకున్నప్పుడు వీళ్ళ నాయకులు వాళ్ళకి చెప్పి ఉసుగొలిపి పంపిస్తున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి ఏ రకంగా మెయింటైన్ చేయాలి మేము చేస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. అంతేగాని ఎవరో నలుగురిని తీసుకొచ్చి ఆకతాయి రౌడీని తీసుకొచ్చి వాళ్ళని నడిపించారంట. పాప వీళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినాయంట, వీళ్ళ కాళ్ళు నొప్పులు కట్టినట్టు వాళ్ళకి మాట్లాడతానికి సిగ్గు ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది
ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా అధికార పక్షానికి సూచన చేయాలి. ప్రాణాలు పోయేసి కొట్టాలని సిద్ధపడ్డారు మీరు. ప్రతిపక్షం అంటే అర్థం తెలియదు. వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయినట్టు కొట్టాలని సిద్ధపడ్డారు మీరు. హింసించారు వాళ్ళని. కాలరాశారు హక్కుల్ని మీరు. ఏదో మాట్లాడితే పౌర హక్కులను కాలరాశారు మీరు. ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు మీరు. తప్పుడు మాటలు మాట్లాడతారు మీరు. మీ ఇష్టం వచ్చిన చేతులు తీసుకుంటారా చట్టాన్ని? చట్టం మీ చట్టం అనుకుంటారా మీరు? మీ సాక్షిలో అనుకుంటారా అధికారం? అది అధికారం దొంగదారులు వచ్చిన అధికారంలో కనపడుతుంది తప్ప కనపట్ల. కోర్టుకు పైగా సంతకాలు పెట్టినప్పుడే మీ అధికారం ఏ విధంగా వచ్చిందో అర్థమైంది మీకు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటేనే అర్థం చేసుకోండి మీ అధికారం ఎలా వచ్చిందో. టోలీలు మోత నుంచి లేకుండా చేసి వాళ్ళ మన్యంలో రోడ్లు వేసి అంబులెన్సులు పంపించి ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడుతున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. మిగతా ప్యానలిస్టులు ఉన్నారు కదా, నేను ఇస్తాను వెయిట్ డిబేట్ అవ్వదు. ఆనంద్ గారు ఓకే, ఆనంద్ సార్ గారు ఓకే, వెంకటేశ్వర గారు ఇస్తానండి. వెంకటేశ్వర గారు ఇస్తాను. వెంకటేశ్వర గారు వినాలి. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు నమస్కారం అండి. ఆనంద్ సార్ గారు ఏంటంటే పావులా వాడుతున్నారట పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అలా వాడొచ్చా మీరు? ఇది ఆయన కామెంట్. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్ వర్మ గారు, మీ డిబేట్ కి రావాలంటే బిప్లెక్స్ పోర్టో న్యూరోబియన్నో పోలిబియన్నో ఇంజెక్షన్ చేయించుకుని రావాలా అంటే మీరు దయచేసి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు ఇంటర్ఫీర్ కాకూడదు. మ్యూట్ చేసేయండి పీసీఆర్. అది ఇది కరెక్ట్, ఇది దయచేసి, ఎందుకంటే వైసీపీ ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతుంటారు. నాన్నమూర్తి వద్దు, నాన్నమూర్తి గారు ఎందుకు అనవసరమైన డిస్కషన్ వద్దు. మీరు మాట్లాడితే కానీ మీకే ఎక్కువ సమయం ఇస్తాను. కృష్ణాంజలి గారు మాట్లాడి మీరే మాట్లాడితే అందరికీ సమాధానం చెప్తారు కానీ దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు. మాట్లాడండి ఆనంద్ సార్ గారు. చెప్పండి సార్, మీ ప్రెసిడెంట్ అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పావులో వాడుతున్నారట, ఆయన పని ఆయన చేసుకుంటుంటే రెచ్చగొడుతున్నారట, వైఎస్ఆర్సీపీని తిట్టిస్తున్నారట ఆయన చేత. వైసీపీ గుండెల్లో పవన్ కళ్యాణ్ కోబ్రా మా పావు కాదండి, ఆయన పవర్ఫుల్ పవర్ స్టార్, ద పొలిటికల్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఈ వైసీపీ పార్టీ అనేది దండగాని నిరూపిస్తున్నాడు ఆయన. ఈ జన్మలో మళ్ళీ వైసీపీ పార్టీ అనేది అధికార పీఠానికి చేరువలో కూడా రాదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా. అందుకే వాళ్ళు ఆయన పావు కాదు, వాళ్ళ పాలిట పాశుపతాస్త్రం పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీ పాలిట పావు కాదైనా ద పవర్ఫుల్ వెపన్ పవన్ కళ్యాణ్ అంటే. యూత్ ఐకాన్, యూత్ పవర్ అంతా ఆయన దగ్గర ఉంది. కాబట్టి విమర్శలు చేయడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేసి చిన్నబుచ్చుదాం, ఈనపరుచుదాం అంటే సమాజం ఒప్పుకోదు. గౌరవప్రదమైనటువంటి భాష ప్రయోగించండి, గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేయండి. ఎందుకు పావు అవుతాడైనా తెలుగుదేశం పార్టీ చేతిలో? ఈవేళ తెలుగుదేశం పార్టీ భాగస్వామైనా, మేము ఆయనకు భాగస్వాములు, మా ఇద్దరికి బీజేపీ భాగస్వాములు, ముగ్గురు భాగస్వాములను పట్టుకుని పావు అంటారా? మా చేతిలో ఆయన పావు అయ్యాడా? ఎట్లా అది మీరు మీ భాష మాట్లాడతారు? ఏ విధంగా కామెంట్ చేస్తారు మీరు? ఎవరిచ్చారు మీకు ఆ రైటు? ఈ దేశంలో పార్టీలు పొత్తులు పెట్టుకోవట్లేదా? ఎన్నికలు పోవట్లేదా? ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం లేదా? కొత్తగా ఇక్కడ ఏమన్నా కొత్తగా ఇక్కడే పుట్టిందా పొత్తు? ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఈ దేశంలో పొత్తు పెట్టుకుని పార్టీ నడుపుతున్నాడా? ఏం మాట్లాడతారు అది? మీరెవరి చేతుల్లో పావులయ్యారో ముందు మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడ పావులయ్యారో, 5 ఏళ్లుగా మీరు పావులుగా మిగిలిపోయి ముప్పావులుగా కూడా పనికి రాకుండా వైనాట్ 175 అని 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కోసం గగ్గోలు పెట్టే స్థాయికి మీరు పడిపోయారంటే ఎందుకని ఆత్మ పరిశోధన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి.
మీ తప్పులు మీరు ఒప్పుకొని మీ సరిదిద్దుకోండి, ప్రజల ముందుకు సరికొత్తగా రండి. అదే భాషతో, అదే వేషంతో, అదే ఫేక్ ప్రచారంతో, అదే దుష్ప్రచారంతో ఏం చేయగలుగుతారు మీరు? ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఇందాక చెప్పారు వర్మ గారు ఉప్పాడ గురించి. ఒకసారి ఉప్పాడ చూడండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం శాసనసభ్యుడు అయ్యాక ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఉప్పాడకి. ఉప్పాడంటే పట్టు చీరలకు ప్రసిద్ధి, ఉప్పాడంటే సీ ఫుడ్ కు ప్రసిద్ధి. అనేక వేల మంది మత్స్యకారులు సోదరులు అక్కడ వ్యాపారాలు చేసి నివాసాలు ఉండి ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశంగా వర్ధిల్లుతున్నటువంటి ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. సముద్రపు కోత ఎంత దారుణం అంటే వర్మ గారు, ఉప్పాడే కాదు మా కోనసీమ ఉంది. సముద్రం ఎవరిది సార్? మా తాత ముత్తాతలది. ఆ తీరంలో ఉన్నటువంటి పిత్తపరిగిలు, నత్తగుల్లలు, తాబేళ్లు, ఆ సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి ఆయిలు, చమురు, ఆ రత్నాలు, ఆ రాసులు మా తాత ముత్తాతల సొమ్మే కదా. మాకు దొక్కుతున్నాయా? మేము అనుభవిస్తున్నావా? మాకు ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. వాటి కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. మొన్న కోనసీమ వచ్చి మాట్లాడారు. మా కొబ్బరి చెట్లు తుఫాను వల్ల నష్టపోతే ఎవరు మాట్లాడారు? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కోనసీమ తిరిగి కొబ్బరి చెట్ల గురించి మాట్లాడా? ఓఎన్జీసీ గురించి మాట్లాడా? అక్కడ ఉన్న ఉద్యోగాల కోసం మాట్లాడా? మా సంపద తరలిపోతుంటే సముద్ర గర్భం నుండి మాట్లాడా ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి? ఆనాడు మీ ఎమ్మెల్యేలు అక్కడ మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ సంస్థలతో కుమ్మక్కయ్యి దోపిడీ చేశారు. మత్స్యకారులు వేటక లేకుండా పోయింది ఇవాళ పైప్ లైన్ల వల్ల. మత్స్య సంపద నశించిపోయింది. అటువంటి అన్ని పునరుద్ధరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కోనసీమలో, ఉప్పాళ్ళలో కూడా. అక్కడికి వెళ్లకుండా, అక్కడ చూడకుండా, అక్కడ తెలియకుండా మీరు ఎట్లా నిందలేస్తారు? ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని నిలకడలేని మనిషి అంటారేంటి మీరు? మీ నాయకుడికి ఉందా నిలకడైనోడా మీ నాయకుడు? పొద్దునోడు మాట్లాడతారు, మధ్యాహ్నం మాట్లాడతారు, రాత్రోడు మాట్లాడతారు. ఆనంద్ గారు సరే, ఏది తప్పు చేస్తే మరి రోడ్డు మీద 3rd డిగ్రీలు గట్టా ఇచ్చుకుంటే వాళ్ళని అలా నడిపించడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సార్ ఇప్పుడు అనేక ఎన్కౌంటర్లు జరగలేదా? దాన్ని వైసీపీ పార్టీ తప్పు పడుతుందా, సమర్థిస్తుందా? వాళ్ళ టైంలో కూడా ఎక్కడో తెలంగాణలో జరిగిన ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూని తీసుకొచ్చి దిశా చట్టం అని పెట్టారు. కాల్చి పరేస్తాం, గన్న కంటే ముందు జగన్ వస్తాడని రోజా గారు చెప్పింది. మరి ఆ దిశా చట్టాన్ని అమలు చేశారా? మేము కూడా, మీరు తీసుకొచ్చారు దిశా చట్టం. ఆడపిల్లల జోతుకు వస్తే ఏదో చేస్తామని చెప్పి, తెలంగాణలో చేసినట్టు చేస్తామని చెప్పి దాన్ని మీరు అమలు చేశారా? అటువంటి అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, అక్కడ నోటోరియస్ కిల్లర్స్ ఉన్నారు. అక్కడ రక్తం పచ్చినెత్తురు తాగే రౌడీలు ఉన్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అస్థిరపరిచినటువంటి శక్తుల మీద, దుష్ట శక్తుల మీద, సామాజిక ఆ దుష్ట శక్తుల మీద ఆయన ఒక ఉగ్రరూపం దాల్చినటువంటి నరసింహస్వామిలాగా చెలరేగి అవన్నీ అణిచాడు. ఆ విధంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అరాచకం జరిగినా, ఏ విధమైనటువంటి దుష్ప్రచారం జరిగినా, సమాజాన్ని మభ్యపెట్టి అస్థిరపరిచి ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలని చూస్తున్నటువంటి ఆ వైసీపీ పార్టీ ఎత్తుగడ కుట్ర ఏదైతే ఉందో, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, గాది వెంకటరెడ్డి గారు, మీరు కుట్ర ప్రకారంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు, దాన్ని భగ్నం చేస్తాం. దానికోసమే పవన్ కళ్యాణ్ ఒక పాశుపతాస్త్రంలాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా కావాలి ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అటువంటి వాళ్ళ మీదే ఏమండి పట్టణతో, వేటపడవలతో, పిచ్చి కత్తులతో, చురకత్తులతో కేకులు పోతారండి పుట్టినరోజుకి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, పొట్టేళ్ళని బలిచ్చి, జంతు బలిచ్చి నెత్తురుతో అభిషేకం చేస్తారండి. ఇది మీరు తీసుకొచ్చే సంస్కృతి, ఇది మీ సంప్రదాయం. ఆ సంస్కృతిని, ఆ సంప్రదాయాన్ని కాలరాయడానికే కావాలని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కోరాడు. తప్పేంటంటున్నా. ఓకే ఆనంద్ సార్ గారు. కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే. ఏంటండి పావులా వాడుతున్నారా వైసీపీ మీద పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు నేను రోజు మాట్లాడుకుంటాం, కానీ ఈ రోజున డిబేట్ కి సంబంధించినటువంటి అంశాల వరకు వస్తాను నేను. ఇది ప్రధానమైనటువంటి అంశం. డీజీపీ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పినటువంటి మాటలు, వ్యవహారం
ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు పాములు ఆడించేటువంటి వాళ్ళు ఆ పాములు బోరతో ఊదారు అనుకోండి, ఆ పాము ఆ స్వరం ఆ యొక్క బోర ఊదిన దానికి అనుగుణంగా నాట్యం చేస్తారు. అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం చెప్పాడు? ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వెళ్తే, అమరావతికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఆయన బస్సు మీద రాయేస్తే, చెప్పులేస్తే ఇది ఒక తరహా నిరసన, దీన్ని మనం ఏం చేస్తాం, ఇది వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది అని ఆ రోజున ఆయన మాట్లాడిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, నేను కూడా అందరం తప్పే అన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా భద్రత కల్పించలేకపోతే డీజీపీ ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమనాలి దీన్ని అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం ఊదినటువంటి దానికి అనుగుణంగా ఈ డీజీపీ ఏం చెప్తున్నాడు? వీళ్ళకి పెట్రోలింగ్ వెహికల్స్ లేవట, ఆ వెహికల్స్ లేవు కాబట్టి వీళ్ళందరినీ అలాగా రోడ్డు మీద ప్రదర్శన చేస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అంటే ఒక డీజీపీ స్థాయి అధికారులు ప్రభుత్వము ఏ విధంగా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా వ్యవహరించేటువంటి స్థితిలో ఈ రోజున వ్యవస్థలు దిగజారిపోతున్నాయి అని అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈ రోజున కూటమి వాళ్ళకి బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళని వాళ్ళని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళని ఆ విధంగా నడిపిస్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి బాధగా ఉంటుంది. మరి వైసీపీ గవర్నమెంట్ లో ఇదే తరహా మరి రఘురామకృష్ణరాజుని ఆ రోజున అరికాళ్ళ మీద కొట్టినటువంటి వ్యవహారం మీద మరి రఘురామకృష్ణరాజు ఎసి పెట్టాడు, దాని కొట్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమిలో గుంటూరుకు పోయి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ మీద, మాజీ ముఖ్యమంత్రి మీద కూడా దాంట్లో కేసు నమోదైంది. ఏంటయ్యా దీంట్లో? రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ గురి చేసినటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రదర్శన చేసేటువంటి ఈ పిల్లకాయలందరూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు డబ్బులున్నవాళ్ళు కాదు, లేకపోతే అంత పలుకుబడి ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళందరూ కుంటుకుంటా నడుస్తున్నారు, నడవలేక నడుస్తున్నారు. అంటే అర్థమైంది, ఆనందంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, వాడికి చూడండి కోటింగ్ ఇచ్చారు, ఇలా ఉంటది మా కోటింగ్, మా రెడ్ బుక్ అని చెప్తున్నారు. అయ్యా, పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా సరే వాళ్ళు చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఎవరి గురించి అయినా, అది రఘురామకృష్ణరాజు అయినా కానీ ఇంకొక రాజో పేదో ఇంకోటి ఎవడైనా కానివ్వండి, అది నేరం. రఘురామకృష్ణరాజు కొడితే నేరం అని కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టింది, ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి చట్టబద్ధంగా చూస్తే. ఈ విషయం గమనించండి. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 120 ప్రకారంగా, అదే విధంగా ఐపీఎస్ సెక్షన్ 130, 131 ప్రకారంగా ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేస్తే అది చట్టరీత్యా నేరం అని చట్టాలు చెప్తున్నాయి. అదే విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పబడుతుంది, కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కును హరించటం. సపోజ్ ఒక 4 కుర్రోళ్ళని తీసుకొని వచ్చి ఆ విధంగా నడిపిస్తున్నారు, కొట్టారు, ఆ కుర్రోడు ఏదో వాడు నా పరువు పోయింది ఏంటి అనేటువంటి దాని మీద సపోజ్ వాడు ఏదో వాడు సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ కుటుంబానికి అతని జీవితానికి ఎవరు బాధ్యత వహించాలి? వీళ్ళు నేరం చేశారు, చట్టబద్ధంగా మీరు చట్టానికి ఏమున్నాయో దాని ప్రకారంగానే మీరు చర్యలు తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చినటువంటి రెడ్ బుక్కులు, బ్లాక్ బుక్కులు, ఈ బుక్కులు ఉండవు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశంలో ఎక్కడా ఉండవు. మనకు ఉండేది ఒక్కటే, భారత రాజ్యాంగం, భారత న్యాయ సంహిత. దాని ప్రకారంగానే పని చేయాలి. అది కూటమి ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా సరే, లేదు అంటే పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకునేదానికి చట్టబద్ధంగా విధుడు మీరు గమనించండి. అందుకనే ఈ రోజున ఎందుకు ఇలా చేస్తున్నారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు? నిజంగా అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ కాపాడటానికే ఇది చేస్తున్నారని అనుకుందాం అనుకోండి. సపోజ్ వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని కాపాడలేక ఆ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటం కోసం కేవలము ఏదో రప్పా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఎవరో పొట్టేళ్లు కోసినటువంటి ఆ కేసులను తీసుకొని ఈ విధమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు గంజాయికి సంబంధించినటువంటి నిరోధానికి, వీళ్ళ చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత ఫెయిల్యూర్ ఉందనేటువంటిది నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ దారుణ హత్య, ఈ విధమైనటువంటి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పెంచలేటువంటి సిపిఎం నాయకుడిని ఎవరు దారుణంగా అరవకామాక్షి అనేటువంటి గంజాయి మూట దారుణంగా హత్య చేసింది.
వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి చేతకాక అలాంటి పరిస్థితుల్ని కల్పించినటువంటి పోలీసులు, అలాంటి దాన్ని నిరోధించలేనటువంటి పోలీసులు, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరో ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని దారుణంగా 48 కోట్లు పొడిచారు. దారుణ హత్య. ఎవరయ్య వీళ్ళు? బియ్యం మాఫియా, మద్యం మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇవన్నీ జీటీ నిరోధించడం కదా వీళ్ళ పని. నేను అడుగుతాను, కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో అసలు ఉపేక్షించదు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. అసలు ఇలాంటి దాడులు జరగకుండా, హత్యలు జరగకుండా తెలుగుదేశం వాళ్ళే హత్యలు చేస్తున్నారు. ఈ రోజున మన దుర్గిలో 2 అన్నదమ్ములు దారుణంగా చంపారు. దానికి ఎవరు బాధ్యత వహించారు? పోలీస్ శాఖ కదా. ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతుంటే ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి? ఈ విధమైనటువంటి పరిస్థితులు నేను ఒకటి చెప్తాను, డీజీపీ ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్య బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య. ఏమో ఊరికే టెక్నికల్ గా మాకు వెహికల్స్ లేవు నడిపిస్తున్నాము అని ఈ విధంగా వాళ్ళని నడిపించేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేయటం ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి చేత కాక వాళ్ళ ఇది చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూసిగా చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సాకులుగా చెప్తూ ఈ రోజున ప్రజల్ని బెదిరించేటువంటి ధోరణిలో ఈ రోజున వెళుతున్నారు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఇలాగానే చేశారు, ఈ విధంగానే అరెస్టులు చేశారు, ఈ విధంగానే సోషల్ మీడియా వాళ్ళని బెదిరించారు, ఈ విధంగానే ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేశారు. అందుకోసమనే 151 నుంచి 175 పోవాలంటే 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. మీరు అది ఈ కూటమికి రాదా అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి, మీరు ఒక ప్రస్తావన చేసి ముగిస్తాను. మీరు ఇంట్రోలో చెప్పారు ఏంటి దాన్ని, ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు కూడా ప్రస్తావన చేశారు. ఉప్పాడకు సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మీరు అద్భుతంగా చెప్పారు, నాకు బాగుంది. కానీ నేను ఒకటి అడుగుతానండి, ఏమి హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులకి? ఆయన ఏం చేశాడు? మీరు ఒకవేళ మీరు తెలుసుంటే దాని మీద ఒక డిబేట్ పెట్టండి నేను అడుగుతాను. ఎందుకంటే మత్స్యకారులకి న్యాయం జరగాలని. ఎవరైతే మత్స్యకారులకు హామీ ఇచ్చాడో 100 రోజుల హామీ రేపు పొద్దున సంక్రాంతి లోపు ముగియబోతుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఏదైతే సముద్రంలో ఈ విధమైనటువంటి మొత్తము కలుషితమైనటువంటి నీరుని నేను పరిశీలిస్తాను, ఆ విధమైనటువంటి మత్స్య సంపద దెబ్బతినకుండా నేను చూస్తాను అని చెప్పాడు. ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు 60 మందిలో 70 మంది తమిళనాడుకు పంపించేసి లేకపోతే కర్ణాటక పంపించేసి వాళ్ళ జీవనం అంతా మార్పిచ్చేశారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు, ఇదంతా మధ్య పెట్టేటువంటి మాటలు. దయచేసి దీని మీద సపరేట్ డిబేట్ అరవిందో దివీస్ కు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఇలాంటిది ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫార్మాకు సంబంధించినటువంటి మొత్తము కలుషితమైనటువంటి దీన్ని కూడా లేకుండా చేస్తాను, మత్స్యకారులకు నేను హామీ ఇస్తున్నాను చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట తప్పాడు అనేటువంటిది ఈ రోజున మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా డిబేట్ కు తీసుకోండి, డిబేట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ ఆయన మాట నిలబెట్టుకున్నాడా, మాట తప్పాడా? పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తున్నాడు, ఇది కూడా చెయ్యాలి. అందుకు అనుగుణంగా రేపు సంక్రాంతి లోపు డిబేట్ పెట్టండి. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని మత్స్యకారులు కూడా కూర్చోబెట్టండి. పార్టీలో వద్దు, అసలు రాజకీయ పార్టీలో వద్దు. పవన్ కళ్యాణ్ తరపున ప్రతినిధి మత్స్యకారులను కూర్చోబెట్టి డిబేట్ చేయండి. ఖచ్చితంగా. నారాయణమూర్తి గారు రెస్పాండ్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సెపరేట్ గా చెప్పడం కాదు. ఎందుకంటే ఏదైనా క్రైసిస్ వచ్చింది, 1 కోటి మందికి పైగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేది తప్పు, ప్రభుత్వం ప్రజలకి విద్యను దూరం చేస్తుంది, వైద్యాన్ని దూరం చేస్తుంది అని సంతకాలు పెట్టి పంపిస్తే దాని వెంటనే మీరు అందరి చేత ఇష్టం వచ్చినట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిస్తామంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోద్దనుకుంటున్నారా? ఇంకా పెరుగుద్ది, ఇంకా డబల్ పెరుగుద్ది. ఏం చెప్పినా ఇవాళ మన అనలిస్ట్ గారు చెప్పిన విధంగా ఇది సునామీల తయారీ మమ్మల్ని ముంచేస్తుంది. ఇప్పుడు సామాన్యంగా రాజ్యాంగబద్ధంగా ఒక సామాన్యుడికి విద్య వైద్యం ఫ్రీగా అందించాలనేది రాజ్యాంగం చెప్తా ఉంది సామాన్యుడికి. దాని రెండింటినీ మీరు దూరం చేశారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ కాలేజీల్ని మీరు ప్రైవేట్ పనులు చేస్తూ మీరు డబ్బుల కోసం ప్రభుత్వం తరఫున ప్రభుత్వం డబ్బుతో ఆ భూములు ఇచ్చి, ప్రభుత్వ డబ్బుతో ఆ కాలేజీలు కట్టి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అన్ని చేస్తే మీరు ఇవాళ ఏం చేస్తారు? దాన్ని మీ అన్యాయులకి, మీ దొంతులకి, లేదా మీ విరాళులకి ఇచ్చేసిన డబ్బులు తీసుకునే కార్యక్రమం, డబ్బు దాన్ని అమ్ముకునే కార్యక్రమం.
ఓకే. దోచుకునే కార్యక్రమం మీరు చేస్తున్నారు ప్రజల సొమ్ముని. ఓకే, నారాయణమూర్తి గారు ఒక విషయం. సరే, నారాయణమూర్తి గారు ఏంటి 2026 జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? 26 అన్నారు. ఆ, సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కాదు, ప్రజలంతా ఏకమై ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న పెద్దల్ని ప్రభుత్వాన్ని కోరుకోసే కార్యక్రమం అసలు ఎన్నికలు వచ్చే వరకు కూడా ఉండేటట్టు కనపట్ల ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఏంటి ఎన్నికలు 2026 లోనా? కాదండి, కాదు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, చిన్న షాకింగ్ బ్రేకింగ్ కూడా ఇది. ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకో వారం 10 రోజులు పోయిన తర్వాత ఎన్నికలు. ఎలక్షన్ కాదు సార్, మీకు అర్థం కావట్లా. ఇంత వికృతంగా ఇట్లాంటి దమనకాలం చేస్తే జనాలు ఊరుకోవాలంటున్నా నేను. ఇవాళ జనాలు రోడ్డు మీదకి వస్తారు. ఓకే, వికృతమైన కేక్ కట్ చేస్తే కేసులు పెడతారా? లేదు మీరు ఏదో పొట్టేళ్ళంటే మీరు 20 పొట్టేళ్ళు దండ కట్టి పొట్టేళ్ళు అంటే మీరు ఆయన మా బాలకృష్ణకి చంద్రబాబు నాయుడు గారికి వేస్తే మరి మిమ్మల్ని ఎవరు ఏం చేయాలి? మిమ్మల్ని ఎందుకు వేసి పెట్టాలి? మిమ్మల్ని ఎవరు నడిపించాలి? జరిగింది ఎప్పుడైనా అట్లా మా గవర్నమెంట్ లో? మేము ఎప్పుడైనా చేయలే. పొట్టేళ్ళు కోడలు వస్తేనే పొట్టేళ్ళు వెళ్తేనే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? రేపు పొద్దున్న సంక్రాంతి పండుగకి కనుమ పండుగకి కోళ్ళు కోసుకోవాలా? హోంమంత్రి గారు అప్లై చేసుకోవాలా? అమ్మ మేము కోళ్ళు కోసుకోవాలా? లేదు మీరే కోళ్ళు కోసి మా ఇంటికి పంపిస్తారా? మేము మేకపోతే వేసుకోవాలా? మీరే మేకపోతే వేసి మా ఇంటికి పంపిస్తారా? అప్లై చేసుకోవాలా? ప్రజలంతా ఈ రాష్ట్రంతా అర్జీలు పెట్టుకోవాలా? ఓకే, పొట్టేళ్ళు పంపిస్తారా? లేదా ఓకే, ఓకే. మీరు వచ్చి వస్తారా? లేదా బాలకృష్ణ వచ్చి వస్తారా అని పెట్టుకోవాలి మేము. ఓకే, ఓకే. వెంకటేశ్వర గారు ఏంటండి ఇది? దీనికి వెంకటేశ్వర గారు ఇది ఆయన ఆవేదన. మీరు ఏం చేసినా ప్రజాసమతో చేయాలి. ఓకే. జనం అంతా కూడా ప్రజలు మీరు త్యాగమై జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారు. మీరు చేసిన ఏదో పనులన్నీ బయటకు వస్తా ఉన్నాయి, మీరు చేసిన కుట్రలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? ఇప్పుడు అదే పిఠాపురంలో ఒక దళిత మహిళ మీద అరాచకంగా దాడి జరిగితే నోరు విప్పలేదు. అక్కడ మత్స్యకారుల మీద దాడి జరిగితే నోరు విప్పలేదు. స్వయంగా తెలుగుదేశం లీడర్ మాజీ ఎమ్మెల్యే వరం మీద దారుణంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడి జరిగితే అత్యాయత్నానికి పాల్పడితే అర్థాలు పాల్పడేసి రాళ్ళు సీసాలు దాడి జరిగితే నోరు విప్పలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలా? వాళ్ళని పట్టుకోవాలా? ఎవరు మేకపోతులు పోస్తే మాత్రం రోడ్డు మీద నడిపిస్తారు మీరు. ఓకే, ఓకే, ఓకే. ఏంటిది వెంకటేశ్వర గారు ఏంటిది? చెప్పవా? ఓకే, ఓకే. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర గారు ఏంటిది? ఇది ఆయన ఆవేదన. సరే పాపం ఏం చేస్తాడండి, ఆవేదన పడక ఏం చేస్తాడు. కానీ నేను ఎందుకని చెప్పింది ఇందాక, రాజకీయ నాయకులాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు బయటికి ఎవరు వస్తున్నాయో ఎవరు పాపాలు వస్తున్నాయో చూస్తున్నాం కదా. ఒక్కొక్కటిగా గత 5 సంవత్సరాలు చేసినటువంటి అన్ని వస్తున్నాయి. ఒక్కొక్కటి అడవుల నరికిన దగ్గర నుంచి మొదలు పెడితే తిరుమల కొండ పైన చేసిన అపచారాల దగ్గర నుంచి మొదలు పెడితే సరే సరే నారాయణమూర్తి గారు మాట్లాడలేదు కదా, ఆయనకి ఇవ్వండి. వెంకటేశ్వర గారికి ఇవ్వండి. ఆగబ్బా నారాయణమూర్తి గారు సింగిల్ సేమ్ ఇవ్వండి. ఆ ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కల్తీ మద్యం దాకా కూడా ఏ రకంగా వస్తున్నాయో చూస్తున్నాం. దేనికి ఎవరు భయపడుతున్నారో చూస్తున్నాం. కానీ ఎవరు పాపాలు బయటపడుతుంటే ఎవరు భయపడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి నారాయణమూర్తి గారిని అసలు మేము ఒక రకంగా చెప్పాలంటే వర్మ గారు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన కామెంట్లు కూడా మేము నేను లెక్క చేయను. ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఇంట్లో కోడిని కోసుకునే దానికిను వాళ్ళ నాయకుడు పుట్టినరోజున రోడ్డు మీద పెట్టి పరితెగించి వికృతంగా భయం పడేటట్టుగా జనం భయపడేటట్టుగా ఒక వేటపోతున్న నరికిన దాన్ని కంపేర్ చేస్తున్నారంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. దాని గురించి పెద్దగానే ఆయన కామెంట్కి నేను మాట్లాడను. కానీ కృష్ణాంజలి గారు చెప్పినటువంటి వాటి కొన్నింటికి నేను మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి రైట్ ఉంది మా మీద మాట్లాడడానికి, దానికి మేము రిప్లై కూడా ఇచ్చుకోవాలి. ఒకటి కృష్ణాంజలి గారు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్స్ లేక నడిపించుకెళ్లారా లేదా అనేది తీసుకొచ్చి పక్కన పెడదాం. ఒక ఆఫీసర్ గా ఆయన ఒక రిప్లై ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ మీరు గాని మేము గాని సమాజం పట్ల ప్రేమతో వచ్చిన వాళ్ళం, సమాజం గురించి ఆలోచించే వాళ్ళం. మీరు జర్నలిస్ట్ గా కానీ ఇవాళ అనాలిసిస్ చేసినా కానీ జనం గురించి ఆలోచిస్తారు. మేము కూడా ప్రజల గురించే వచ్చాము. ఇక్కడికి ప్రజలకు మంచి జరగాలని వచ్చాం. దాని గురించి మాట్లాడదాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవ హక్కుల కిందకు వస్తాయో నాకు తెలీదు. కొద్దిగా నాకు కూడా లీగల్ నాలెడ్జ్ ఉంది కృష్ణాంజలి గారు.
లీగల్ నాలెడ్జ్ మరీ నాకేమీ తెలియకుండా ఏం లేదు నేను కూడా. అంటే వాళ్ళు చేసినటువంటి యాక్ట్స్ కానీ మీకు గుర్తున్నారు కదా, గుంటూరు ఉంటారు కదా, ఇది వరకు మనకు సబ్జెక్ట్ దగ్గర నుంచి గుంటూరు కోర్టుకి రిమాండ్ ఖైదీని తీసుకురావాలంటే పట్టాలు నడిపించుకుని తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకేమి స్పెషల్ రైట్స్ ఏమి లేవండి, వాళ్ళకి ఖచ్చితంగా బస్సులను తీసుకెళ్ళాలి అనేది ఎక్కడ లేదు, చట్టంలో మనకేం చూపించలేదు. అట్లాగే వీళ్ళను కూడా స్టేషన్ దగ్గర అయితే కోర్టు తీసుకెళ్తారు, నడిపించి తీసుకెళ్తారు. దెర్ ఇస్ నో ఫాల్ట్ అట్ ఆల్. అది మీరు మరి ఎందుకు మీరు దాన్ని తీసుకొచ్చి దీనికి దానికి కంపేర్ చేస్తాను నాకు అర్థం కాదు. కంపారిజన్ కూడా ఒక విధంగా ఉండాలి. దానికి మనం ఇవాళ వాళ్ళు చేసినటువంటి శాస్త్రాలు ఏంటి, ఆ శాస్త్రాలకు కాను సరే కసేపు అనుకుందాం, వెహికల్ ఉందా లేదని తీసి పక్కన పెడితే అసలు మనం సమాజం గురించి ఆలోచిద్దాం, సమాజం గురించి మాట్లాడదాం. వాళ్ళని నడిపించగలటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అది దానికి మీరు రఘురామరాజు గారి కేసును ఉదాహరించారు. రఘురామ్ గారి కేసుకిను వీళ్ళు రోడ్డు మీద గంజాయి బ్యాచ్ లేకపోతే ఈ రకంగా కత్తులు చూసుకుని తిరిగే వాళ్ళకి ఒకటి గాడిని కడతారా మీరు? ఇంకొక ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి, కోర్టులో జడ్జి గారు క్వశ్చన్ చేస్తారు. బిఫోర్ టేకింగ్ ఇంటూ కస్టడీ వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ తీసుకునే ముందు వాళ్ళు అడుగుతారు పోలీసులు మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారని. అప్పుడు కనుక వాళ్ళు కానీ చెప్తే ఖచ్చితంగా ఉంటుంది. ఆప్షన్ లేకుండా పోలేదు కదా. వాళ్ళకి కోర్టులో జడ్జి గారు అడుగుతారు మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు లేదని కూడా అడుగుతారు. ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ మీకు కూడా అవేర్నెస్ ఉంది. ఇక్కడ అనేది నేను అసలు మానవ హక్కులు ఉల్లంఘన దేనికి వాడాలండి మనం? అంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాస్త దూరం నడిపిస్తే మానవ హక్కులా? ఒక సంఘ విద్రోహ శక్తిని ఏదైనా చిన్న పోలీస్ సార్ కరెక్ట్ అనుకుందాం, కాసేపు అందరూ ప్రాక్టికల్ మనకు తెలుసు, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి తెలుసు. ఒక తప్పేస్తే మానవ హక్కులా? అరే ఇదేనా మనం సమాజం కట్టామనుకున్నా సమాజం గురించి మనం ఆలోచించేది? ఇదేనా ఆలోచించాల్సింది? ఓకే అండి, ఓకే 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 సమాజం గురించి ఏం ఆలోచిద్దాం? ఆనంద్ గారు రెస్పాండ్ లేకుండా ఉండాలి కదా మనం కోరుకోవాల్సింది. ఓకే ఆనంద్ సార్ రెస్పాండ్ అండి. దానికి మీరు దీనికి ఏదంటారు మోకాలకి పోడుకుంటుకి ముడేస్తే అది కాదు కదా మనం కోరుకునేది. ఒక మంచి సమాజాన్ని కోరుకుందాం, సమాజంలో శాంతి ఉండేటట్టు కోరుకుందాం. ఓకే వెంకటేశ్వర గారు, అశాంతి చేసే వాళ్ళని ఓకే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. మొక్క గారు రెస్పాండ్ తీసుకెళ్ళి మీరు మానవ హక్కుల దగ్గర వెళ్తే కమిటీస్ అంటే ఓకే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉన్నాం. మాకు 124 సీట్లు ఇచ్చారు. ఆ 124 సీట్లు ఇచ్చినందుకు మేము బాధ్యతగా కృతజ్ఞతగా రాష్ట్రాన్ని శాంతిగా ఎట్లా అభివృద్ధి చేయాలి, పౌరులకు అందరికీ ఏ రకంగా రక్షణ కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన అనేది లేదు. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ. నారాయణమూర్తి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. మేము రక్షణ కల్పిస్తాం. మేము ఆ రెస్పాండ్ అండి. ఓకే నారాయణమూర్తి గారు వెయిట్ అండి. మోక గారు మాట్లాడండి. నడిపించి తీసుకెళ్తారా మీరు? మోకా గారు మాట్లాడండి. ఆయనకి ఇవ్వండి, మోకా గారికి ఇవ్వండి. చెప్పు వర్మ గారు. సార్ ఇది దారుణమైన అంశం కదా, ఏమన్నా తప్పు చేస్తే శిక్షించారు కానీ ఇదేంటి అన్నది కదా వాళ్ళ వెర్షన్. కృష్ణాంజలి గారు కూడా అదే చెప్తున్నారు. సార్ ఇప్పుడు దారుణమైనటువంటి సంఘటన సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలో కూడా చెప్పాలి పెద్దలు. సమాజంలో వారికి తెలుసు, ప్రజల్లో సామాన్యులు, మధ్యతరగతి, తర్వాత లేకపోతే వాళ్ళ పైన ఉన్నటువంటి సమాజంలో 3 తరగతులు ఉన్నాయో, సమాజంలో ఈ మూకలు అల్లరి మూకలు కొన్ని ఉంటాయి, చిల్లర అల్లరి మూకలు కొన్ని ఉంటాయి, కానీ ఆ సంఘ విద్రోహ శక్తులు కొన్ని ఉంటాయి. అవి కొన్ని రాజకీయ పార్టీలు ముసుగు కప్పుకుని ఉంటాయి. అటువంటి అపోహ అనుమానం వాళ్ళ ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా వైసీపీ తడుముకుంటుంది. అది కరెక్ట్ కాదు. మేము అనేది అదేం చెప్తున్నాం. ఎక్కడైనా ఏ సమాజంలోనైనా చీడ పురుగుల్ని ఏరి పారేయడం అనేది తరతరాలుగా చారిత్రక వాస్తవం. ఏ చరిత్ర చూసినా, ఏ చక్రవర్తి పరిపాలన వైభవాన్ని చూసినా, ఏ చరిత్ర పుటల్ని పరిశీలించినా దుష్ట శక్తుల్ని ధనుమాడడమే కదా. అంతెందుకు మా దశావతారాల లక్ష్యం ఏంటి? దశావతారాలన్నీ కూడా రాక్షసులు సంహరించాయి. అలాగా ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తుల్ని అణిచివేయడం ఒక సిద్ధాంతం కోసం ఏరి పారేస్తున్నారు కదా, కుంబింగ్ చేస్తున్నారు కదా, పేల్ చేస్తున్నారు కదా, కాల్ చేస్తున్నారు కదా, ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. ఏమండి నిజంగా అడవుల్లో పోరాడే అడవి బిడ్డలు
వాళ్ళనే మట్టిపెట్టే పరిస్థితి దేశానికి ఉంది. ఎందుకంటే మనమే ఇక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తే మన పక్కన ఉన్న పాకిస్తాన్లో తీవ్రవాదం మన మీద పడుతుంది కదా. మన సంఘంలో, మన సమాజంలో, మన ఇంటి ముందు, మన ఇంటి పక్కనే ఒక తీవ్రవాది ఉంటే, దుష్ట శక్తి ఉంటే, ఒక రౌడీ ఉంటే అనుచుద్దా? ఆడవాళ్ళు గుడికెళ్లే పరిస్థితి, ఆడవాళ్ళు గుడికి వెళ్తుండంటే బ్యాగ్లు లాక్కుపోతున్నారు, మెడలో గొలుసులు లాక్కుపోతున్నారు. విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటే, కాలేజీకి వెళ్తుంటే వాళ్ళని ఎత్తుకుపోతున్నారు. మరి ఇవన్నీ కంట్రోల్ కావాలంటే పోలీస్ కూడా ఒక పవర్ఫుల్ పరేడ్ నిర్వహించడం తప్ప? ఓకే, ఇలా ఎవరైనా తప్పు చేస్తే ఈ విధమైన శిక్ష ఉంటాయని ఒక సీన్ చూపించడం తప్ప? ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్పండి, ఎట్లా చేయాలి చెప్పండి. కృష్ణాంజలి గారు రెస్పాండ్ అండి. కృష్ణాంజలి గారు. ఆనంద్ సాగర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ విధంగా చేయాలి ఏంటి అని అన్ని చట్టాల్లో ఉన్నాయి. ఒకవేళ ఇలా నడిపించాలి, ఇలాగా అరికాళ్ళ కోటింగ్ ఇవ్వాలి, ఇలా కొట్టాలి, ఇలాంటి ఇదే కరెక్ట్ అనేటువంటిది ఉంటే మీరు చట్టాలు మార్చేయచ్చు. భారత న్యాయ సంహిత మొన్న 2023లో తీసుకొచ్చారు. దాంట్లో పార్లమెంట్ లో సవరణ చేయండి, సవరణ చేసి చట్టాలు మార్చండి. చట్టాలు ఈ విధంగా చేయటం అనేటువంటిది పోలీసులు చేస్తున్న నేరము అని చట్టం చెప్తుంది. దాన్ని చెప్తానండి, ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉంటాయి, నేను ఒక మాట చెప్తాను. ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉంటాయి. పోలీసులు కూడా కొన్ని డిస్క్రిమినేషన్ పవర్స్ ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ విచక్షణాధికారం ఉంటుంది. వాటిని ఆయా సందర్భాన్ని బట్టి ప్రయోగించడం తప్పదు. ఇష్టారీతిన మాట్లాడారు, ఇష్టారీతిన చేశారు వైసీపీ వాళ్ళు. మేం చేసిందే కరెక్ట్, మేం చేసిందే చట్టం, మేం చెప్పిందే న్యాయం అని విర్రవీగారు. కాబట్టి ఆ రోజున వాళ్ళకి ప్రజలు తీర్పు ఇచ్చారు. చేయొచ్చు. ప్రతి ఒక్క సమయం వస్తుంది, ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. ఇందాక ఆనంద్ సాగర్ గారు చెబుతున్నారు, మేము తప్పు చేస్తే ఊరుకోం. ఏ తప్పు చేస్తే ఊరుకోరా అంటే, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరిచి గగ్గోలు పెట్టి ఇది తప్పు, దీన్ని మూసేపిస్తామని గందరగోళం చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని మీద పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని, అప్పలరాజు అనేటువంటి నాయకుడి మీద పీడీ యాక్ట్ పెట్టేశారు. ఆయన గూండా, రౌడీ అని పీడీ యాక్ట్ పెట్టారు. ఇది వీళ్ళ చట్టం. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా పోరాటం, ఎన్నికల్లో ఓట్లు వచ్చినాయి, గెలిచారు. ఇప్పుడు అది మంచిది అయిపోయింది. అదే విధంగా కృష్ణాంజలి బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజు మీద ఏ విధంగా ఎక్కడ దేని మీద పోరాటం చేశాడు అప్పలరాజు? దేని మీద పోరాటం చేశాడు? పార్క్ వ్యతిరేకంగా దాని మీద పోరాటం చేశాడు, ప్రజల తరపున పోరాటం చేశాడు. దేని మీద పోరాటం చేశాడు అప్పలరాజు? నేను చెప్తున్నాను కదా, బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అప్పలరాజు మీద పీడీ యాక్ట్ ఎక్కడ చేశాడు? బల్క్ డ్రగ్ ఎక్కడ చేశారు? బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీద ఆ పోరాటం మీ తెలుగుదేశం జనసేన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున మేము కొడతాం, మేము ఏదైనా చేస్తాం. రఘురామకృష్ణరాజుకేమో ఒక న్యాయం అట్ట, ఇది కోరారు. రెండింటి ఎలా చెప్తారండి? రఘురామకృష్ణరాజును కొడితే తప్పు, వీళ్ళని కొడితే తప్పు లేదు అని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నాడు. ఎవరిని కొట్టినా తప్పే, ఎవరిని కొట్టినా తప్పే. పోలీసులు తీసుకొని వెళ్తుంటే ఒక 10 మంది వచ్చి దాడి చేస్తారు. దాడి చేస్తే వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఏంటి? వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తే
లేదు అంటే వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు వాళ్ళు బాధ్యత కుటుంబ వహించాలి? protection తో తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని నేరం తీసుకెళ్లారు. చేయలేదని ఎవరు వాళ్ళు చెప్పారు? తీసుకెళ్తారు. ఆ నేరానికి వాళ్ళు శిక్ష ఉండాలి. protection తో ఓకే అండి. తీసుకెళ్తారు. చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలి అనే అలా తీసుకెళ్ళకపోతే పోలీసులకు ఉద్యోగం పోతుందండి. ముద్దాయిని రక్షించకపోతే అతను ప్రాణహాని ఉంటే ప్రాణహాని జరిగితే పోలీసులు ఉంటాడు. అధికారి ఉద్యోగం చట్టవ్యతిరేకంగా ఒక విషయం అండి, చట్టవ్యతిరేకంగా ఎవరు చేసినా సరే అది తప్పే, అది ముద్దాయిని కాదు. తప్పు చేస్తే శిక్షించండి. సరే, అలా ఇది చేస్తే వాళ్ళు అలాగే చేస్తే వ్యతిరేకం అవుతున్నారని ఆయన చెప్పే ప్రయత్నం. ఓకే రైట్, ఓకే. వాళ్ళు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పేది కూడా వాళ్ళు ఈ రకంగానే వైఎస్ఆర్సీపీలో చేశారు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మీకు అదే వస్తుందని చెప్పే ప్రయత్నం. అది పబ్లిక్ గా లేదు సార్. సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. 3 ఏళ్ళు ఉంది. వీళ్ళు సరి చేసుకోవచ్చు. కానీ నడిపించుకురావడం అనేది చట్టంలో తప్పు కాదు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళని నడిపించుకురావడం తప్పు కాదు. మీరు ఇంకేమైనా థర్డ్ డిగ్రీ మీరు అంటారా? దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళు ఏమండి, నడిపించడం నడిపించడం కాదు. కాదు. ఎప్పుడు కూటమి ప్రభుత్వం నడుపుతున్నారో చెప్తున్నాం, మనం కూడా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాటలు నేను మర్చిపోయాను. ఖచ్చితంగా మాట ఇస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మాట ఇస్తే అది 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చేమో కానీ ఎక్కడా కూడా తప్పలేదు. ఎంతవరకు మేము అధికారం అంటే కూడా తప్పలేదు. ఓకే. వ్యతిరేకమైనటువంటి చర్యలు